క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి బలపరిచి ఈరోజు మరొక నూతన దినాన్ని ఆయన అనుగ్రహించినందుకు ఆయనకి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, వెరీ హ్యాపీ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ బై దిస్ ఆడియో మెసేజ్. ఈ ఆడియో మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే అది కేవలము ఆయన కృప. దేవుడు ఆయుష్ ఇవ్వనిదే మన జీవితాల్లో ఒక క్షణం కూడా మనం కలిగి ఉండలేం. కనుక దేవుడు ప్రతి దినము మన జీవితంలో ఇస్తున్నందుకు దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లించవలసిన వారం ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యము ధ్యానం చేద్దాం కొన్ని నిమిషాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాటలు చెబుతున్నది యేసు ప్రభువు వారు చెబుతున్నారు. ఈ మాటలు యేసు ప్రభువు వారు చెబుతున్న మాటలు అపోస్తలుడైన యోహాను రాసుకొచ్చారు. ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై యోహాను ఈ మాటలు, యేసు ప్రభు మాటలు మనకి వ్రాయించారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ప్రియులారా, ఒక విలువైన మాట, ఒక బలమైన మాట, ఒక ఫలించేటువంటి మాట ప్రభువారు ఇక్కడ మాట్లాడినట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. చాలామంది ఫలించడానికి చాలా శ్రమ పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, అలాగే ప్రయత్నం చేస్తుంటారు, చాలా ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అవేమీ కూడా తప్పు కాదు, అలా చేయవలసిన అవసరత కూడా ఉంది. నిజంగా మనం ఫలించాలంటే ఒక రకమైనటువంటి ఒక బలమైన మాట చెప్పాడు ఇక్కడ. ఫలించాలి అనుకోవడం తప్పు కాదు, ఫలించాలి అని అనుకోవాలి కూడా. అందరూ కూడా ఫలించాలి అని అనుకోవాలి. ఫలించాలి అనుకోవడము తప్పు కాదు, అలా అనుకోకపోతేనే తప్పు అవుతుంది. కనుక మన జీవితంలో ప్రతి సందర్భంలో, ప్రతి ఆస్పెక్ట్లో, ప్రతి కోణంలో కూడా మనము ఫలించాలి అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. అయితే ఆ ఫలించటానికి ఎలాగో యేసు ప్రభువారు ఒక మార్గము చెప్పాడు. ఆయన ఒక సూత్రము చెప్పాడు అక్కడ. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. అంటే మనం జీవితంలో భౌతికంగా అలాగే ఆత్మీయంగా మనం ఫలించాలంటే ఆయన మనతో ఉండాలి. ఆయన మనతో ఉన్నప్పుడు మనము ఫలిస్తాం అనే సత్యం ఇక్కడ ఈ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన మనతో ఉంటే మనం ఫలిస్తాం. ఒకవేళ ఇప్పుడు ఆయన మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఊరినే మనతో ఉంటాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు మనతో ఉండాలంటే ఆయన చెప్పినట్లు, ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన చిత్తానుసారమైన జీవితము జీవిస్తున్నప్పుడు ఆయన మనతో ఉంటాడు, మనలను దీవిస్తాడు, మనలను ఫలించేలాగున ఆయన చేస్తాడు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, దేవుని మాటలకు మనము లోబడకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని వాక్యం వినకుండా, మారుమనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా మనము ఫలించలేము. ఆయన మనతో ఉండడు. ఆయనతో మనతో ఉండకపోతే మనం ఫలించలేము. ఈ వచనము, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. ఆయన మనతో ఉండాలంటే మనము ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని మనము జీవించాలి. ఆయన వాక్యానికి లోబడాలి, వాక్యము వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకుని ఆయన కుమారుడుగా కుమార్తెగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే డెఫినెట్లీ వీ విల్ బి బ్లెస్డ్. మనము తప్పకుండా దీవించబడతాం. డెఫినెట్లీ వీ విల్ బి ఫ్రూట్ఫుల్. మనము ఫలభరితులమై ఈ లోకంలో జీవిస్తాం. ఆత్మీయంగా బలపరచబడతాం, ఫలభరితం అవుతాం. అలాగే భౌతికంగా కూడా మనము ఫలిస్తాం. ఆయనే చెప్పాడు ఆయన వాక్యం, నేను ఎవరి యందు ఉండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు మనం ఫలించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆ మార్గము, నిజమైన మార్గం ఏంటో చాలామందికి తెలియటం లేదు. ఈ రోజున ప్రియులరా,
ఈరోజు ఇఫ్ యు ఆర్ విత్ క్రైస్ట్, నిజంగా నువ్వు క్రీస్తుతో ఉంటే యూ విల్ బి ఫ్రూట్ఫుల్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్. నువ్వు దీవించబడతావు, నువ్వు ఫలింపు చేయబడతావు, నువ్వు ఫలిస్తావు. కనుక ఈరోజు ఎవరితో ఉన్నావు? విత్ హూమ్ యు ఆర్ టుడే. ఈరోజు మీరు ఎవరితో ఉన్నారు? ఎవరితో ఉంటే మీరు ఫలిస్తారో వారితో ఉంటేనే ఫలిస్తారు. ఎవరితో ఉండకూడదో వారితో ఉండకూడదు. కనుక ఈ రోజున లోకంతో స్నేహం చేసి దివ్యమైన దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు చాలామంది. ప్రియులారా, మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ సమస్తములో ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, మీరు దీవించబడాలంటే తప్పకుండా జస్ట్ బీ విత్ గాడ్. దేవునితో ఉండండి, ఆయన మనలను ఫలింపచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడి మమ్మల్ని అందరూ దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో మీరు తలలో ఉంచి కండ్లు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, మీ యొక్క వాగ్దానము, మీ యొక్క వాక్కు మేము చదువుకోవడానికి, ధ్యానించడానికి మీరిచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరికీ లేని భాగ్యము మా జీవితాలు మీరు అనుగ్రహించారు ప్రభువా. ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినాన్ని మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు మీకెన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి ప్రభువా. మా వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలు దీవించండి, కుటుంబాలు దీవించండి. మా యొక్క సమస్యల నుంచి మేము జయించడానికి మమ్మల్ని బలపరచమని కోరుతున్నాను. అలాగే ప్రభువా, అనేక మంది ప్రార్థన సహాయం కోరారు. వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. వారి వారి అవసరాలను, వారి వారి అక్రతలను తీర్చమని, వారి ఏ నిమిత్తము మీ సహాయం కోరుతున్నారో ఆ విషయంలో మీరు సహాయం చేయమని కోరుతున్నాను. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే మానసిక సమస్యలు, ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి గొప్ప విడుదల దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. జీవితంలో ఒక మార్పును కలుగు చేయండి నాయన. మేము ఈ లోకంలో ఫలించేలాగున మీరు మాతో ఉండమని ప్రభువా, మమ్మలను బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.